నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులని 118 మంది ప్రకటించిన తర్వాత చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఆ కూటమిలోని శ్రేణులు చాలామంది వాళ్ళందరూ వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు సార్. నిజంగా వీళ్ళందరూ వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి ఉందా సార్? ఉన్నావా అక్కడ తీసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా మార్పులు చేర్పులు జరిగిపోయాయి కదా సార్. ఇవి రెండు ప్రశ్నలే నిజంగా సార్. ఏదో కుడియడం అయితే పొరపాటు లేదో అని వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటు వచ్చినా ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళినా సార్ ఇవన్నీ నెంబర్ గేమ్ ఇది. కాబట్టి సీట్లు అవే 175 ఉంటాయి. అభ్యర్థులు కూడా ఎవరైనా 175 మందినే పెట్టగలుగుతారు. సో వైఎస్ఆర్ పార్టీ కూడా గతసారి 150 మంది పైగా గెలిచిన ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా ముందు నుంచి ఇప్పటికి 7 జాబితాలు ఇచ్చారు. నిజానికి 7 జాబితాలు ఏమున్నాయి దాంట్లో? జాబితాలు 7, 8, 20 ఉండవు కదా. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు అవసరమైన మార్పులు చేసుకుంటూ కొత్త వాళ్ళని ప్రకటించుకుంటూ అలా వెళ్ళారు. కాకపోతే దాన్ని కూడా ఒక ప్రచారానికి ఆ ఎక్సర్సైజ్ని కూడా వాళ్ళు ప్రచారానికి వాడుకోవడం వాళ్ళ వ్యూహం. అది దాని మీద ప్రతిపక్షం ఎక్కువగా ఇదైంది, ఇదిగో వైసీపీలో అలజడి వచ్చింది, వాళ్ళు అడ్డం తిరిగారు, వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు, ఇట్లాంటిది చాలా దుమారం సాగింది. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు అభ్యర్థులను ప్రకటించడం, పేర్లు పదవులు ఇవి వచ్చాయి. సో సహజంగా కుడియడం అయితేలాగా అక్కడ ఉన్నటువంటిది కాస్త ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఏమవుతుందండి, ఇంట్లో అమ్మ మీద కోపం వస్తే నాన్న దగ్గరికి వెళ్తారు, నాన్నతో తగాద పడితే అమ్మ దగ్గరికి వస్తారు. మొత్తం రాజకీయాల్లో కూడా అంతే కదా. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా అటు ఇటు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మారిన వాళ్ళు వాళ్ళనే నాయకుడిని పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా నమ్ముకున్న వాళ్ళు కూడా మాకు రాలేదు, మేము చివరి వరకు చూసాం, కాబట్టి ఇప్పుడు ఏంటని మళ్ళీ వాళ్ళంతా ఎదురు తిరుగుతున్న పరిస్థితి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు చెప్పిన దాంట్లో పెద్ద అవాస్తవం ఏమి ఉండకపోవచ్చు. వైసీపీని వ్యతిరేకించి టీడీపీలో నుంచి వాళ్ళందరూ అటు పోతున్నా కానీ తమ మటుకు అక్కడే ఉండి నమ్మకంగా ఉన్నవాళ్ళు చాలామంది. టీడీపీలో అలాగే అటు పోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు అడ్డం తిరిగారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు వైసీపీలోకి వెళ్ళడానికే ప్రయత్నిస్తారు కదా సహజంగా. ఇంకొక దశలో ఏమవుతుందంటే టికెట్ రాదు, వాళ్ళు డిసైడ్ చేశారు మిమ్మల్ని నిలబెట్టాలని డిసైడ్ చేశారు అనుకోండి, లక్ష్మినే అభ్యర్థి అని తేలినా కానీ కనీసం ఆ కోపం తీర్చుకోవడానికైనా వేరే పార్టీలోకి వెళ్తాము, నేను వ్యతిరేకించినట్టన్న రికార్డు ఉంటుంది కదా అని నాయకులు అనుకుంటారు. అందువల్ల ఆయన చెప్పినట్టు అందులో బలమైన అధికార పార్టీ కాబట్టి తెలుగుదేశంలో కోరిక ఇదేది ఆశాభంగం చెందిన వాళ్ళు లేకపోతే అవమానించబడినామని తిరస్కరించబడినామని భావించేవాళ్ళు వైసీపీలోకి రావడానికి తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. గతంలో అంతగా 2 చేతులు ఆహ్వానించలేదు, కొద్దిమందిని చేర్చుకున్నారు నిస్సందేహంగా. కేసీఆర్ నానియే ఉన్నారు కదా, కానీ మాకు చాలా ఇదిగా ఉన్న చోట ఎక్కువ మందిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళు జాబితా కూడా ప్రకటించేసి ఇంకా కొరతగాను ఇంకా అసంతృప్తిగా ఉండే వాళ్ళు వస్తామంటే చేర్చుకుందాం అనే లైన్ వీళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తుంది. సార్, అయితే ఈ మార్పులు చేర్పులు వెనుక ఒకవేళ ఇటు నుంచి అటు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా సార్? ఎందుకంటే వైసీపీ జస్ట్ ఇన్ఛార్జ్లనే చెప్పింది, అభ్యర్థులు వీళ్ళని అనౌన్స్ చేయలేదు. కాబట్టి మరీ అంత కీలక నేతలు ఎవరన్నా వస్తే ఒకటండి, మరీ అంత పెద్ద తీవ్ర సమస్యలు ఉంటాయి తప్ప ఇన్ఛార్జీలు అంత ఊరికినే మార్చరండి. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అభ్యర్థిని చాలా అవసరమైతేనో నమ్మకం లేకపోతేనో వేరే ప్రెషర్ వేరే వాళ్ళని అకామిడేట్ చేయాల్సి వస్తేనే తప్ప అదే పనిగా ఏమీ మార్చరు. మారుస్తున్నారంటేనే దానికి ఏదో ఒక అంతర్గత కారణము వ్యక్తిగత కారణము ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఊరికనే కాకుండా నిర్దిష్టంగా చర్చిద్దాం. గతంలో కేసీఆర్ నాని ఇవన్నీ పేర్లు అలా ఉంచి తాజాగా రాజమండ్రి రూరల్ సీట్ వస్తుందనుకున్న కందుల దుర్గేష్ పేరు, అలాగే గొల్లపాటి బాబురావు అని మాజీ మంత్రి టీడీపీ, వైసీపీలో మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి గెలిచారు, ఆయన పేరు వినిపిస్తున్నాయి. ఇలా కొంతమంది. సో మమ్మల్ని అనేక మంది అప్రోచ్ అవుతున్నారు. ఇది సహజంగా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి, ఎత్తుగడగా కూడా చేస్తుంటాయి, నిజంగా కూడా టచ్లో ఉంటారు. పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు కదా, ఉంటే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అన్నట్టుగా. అందుకని సజ్జల చెప్తున్న దాంట్లో పెద్ద అతిశయక్తి ఉండకపోవచ్చు. ఈ గొల్లపల్లి సూర్యారావు అయితే తప్పకుండా పోటీ చేస్తాడు వైసీపీలో చేరి అనే అనుకుంటున్నారు. దుర్గేష్ ఏమో ఆయనకు వస్తుంది అనుకున్నాడు చివరి వరకు. చివరి నిమిషంలో బుచ్చయ్య చౌదరి కూడా చాలా సీనియర్.
సో బుచ్చే చౌదరిని ఎంచుకొని ఈయన నిడదవోలుకు వెళ్ళమనిందంట అధిష్టానం, అంటే పవన్ కళ్యాణ్. సార్ ఆయన చాలా క్రమశిక్షణ, పవన్ నేను ఒప్పించని ఇవన్నీ చెప్తూనే నిడదవోలు వెళ్ళటమా లేదా అని ఆయన ఒక జంజాటంలో ఉన్నాడు. ఈ సమయంలో రాజమండ్రి ఎంపీ, వైసీపీ ఎంపీ మార్గాని భరత్, సార్ కందుల దుర్గేష్ వస్తే మేము స్వాగతిస్తాం అది ఇది అంటున్నారు. సో ఇప్పుడు పొలిటికల్ సైకలాజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాళ్ళు జాబితాలు కూడా ప్రకటించిన తర్వాత సార్ ఇప్పుడు చేరిక అనేది కొంచెం ప్రెషరు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా తాడు బొంగరము, ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, ఏమి పిక్చర్ చాలా అస్పష్టంగా, దృశ్యం అస్పష్టంగా ఉన్నప్పుడు మారి ఇటు వచ్చిన వాళ్ళకంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఈ దశలో కనుక అటు నుంచి ఇటు వస్తే వీళ్ళు ప్రాపగాండా అడ్వాంటేజ్ తీసుకుంటారు. చూసారా ఏదేదో అన్నారు మమ్మల్ని, వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు, ఎంపీలు వచ్చారు, ఇదిగో మాజీ మంత్రులు వచ్చారు, ఇట్లా చెప్తారనమాట. సో తప్పకుండా వాళ్ళ దగ్గర ఎవరెవరు ఫోన్ చేశారో నెంబర్లు తీసి పెట్టుకుంటారు రాజకీయ పార్టీలు, ఏమంత ఇదిగా ఉండవు. అలాగే నేను చెప్తాలే సమయం ఉంటే అవకాశం ఉంటే అని చెప్తారు. మూడోది నా శిబిరంలో ఖాళీ ఉందా లేదా నాకు కావాలి. మీరు ఒక రాజమండ్రి లేకపోతే కాకినాడ సీటు గురించి మీరు ఎదురు చూస్తున్నారు. కాకినాడ సీటు నాకు తెలుగుదేశంలో రాదు అని మీరు నిర్ణయించుకున్నాక వైసీపీలో ఏమైనా ట్రై చేద్దామని. ఎందుకంటే కొన్నిసార్లు సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోవటము, ఉన్న వాళ్ళకు వనరులు లేకపోవటము, లేకపోతే అనుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో ఏదో పరిస్థితులు మారడము, ఆరోగ్యాలు దెబ్బతింటాం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అదేదో సామెత చెప్పినట్టుగా కాచుకొని కూర్చొని ఉంటుంది. ఎట్లయినా పోటీ చేయాలి, ఏ పార్టీ తరఫునైనా పోటీ చేయాలి, ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలి, రకరకాలుగా. సో సజ్జలు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇంకా అయిపోయింది, మనకు రాదని తేలింది కాబట్టి ఇప్పుడు 118 స్థానాలకు అభ్యర్థులు, 118 కాదు 94 ప్లస్ 99, ఒక 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారనుకుందాం. ఈ 100 స్థానాల్లో ఇంకా మాకు రాదు అని తేల్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సార్. సో ఆ తేల్చుకున్న వాళ్ళలో 100లో 20 మంది 30 మంది అవతల పార్టీని అప్రోచ్ అయ్యే అవకాశం అది సర్వసాధారణంగా సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే వీళ్ళు వస్తే అక్కడ అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు ఏమవుతారు అంటే మళ్ళీ అవన్నీ మైక్రో లెవెల్ డిస్కషన్స్. మ్యాక్రో లెవెల్లో స్థూలంగా తీసుకోవటం, సూక్ష్మ పరిశీలనలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఎక్కడైనా గ్యాప్ ఉందా, లేకపోతే పలానా మనకు ఒక మాజీ ఏసి ఒక్కరన్నా లేరు, ఈయన వస్తే మనకు ఉపయోగమేమో, లేకపోతే పలానా కులంలో మనకి ఎవరు లేరు వస్తే మంచిదేమో, అమ్మాయిల్లో చలాకీగా ఉండేవాళ్ళు లేరు కాబట్టి పలానా లేడీ క్యాండిడేట్ వస్తే తీసుకోవచ్చేమో, ఇట్లాంటి కొలబద్దలు పనిచేస్తాయి. ప్లస్ ఆర్థికంగానో లేకపోతే సంబంధాల రీత్యానో భారీగా సహకరిస్తారు ఈ అభ్యర్థులు మనకు వస్తే. మనకు సహకరించడమేమో కానీ అవతల వాళ్ళకి గండి కొడతారు. సైకలాజికల్ అడ్వాంటేజ్, ఒక మైండ్ గేమ్కి ఉపయోగపడతారు. ఇన్ని కారణాల వల్ల వైసీపీ సజ్జల మాట చెప్పారు అంటే దాని అర్థం వాళ్ళు తీసుకోవడానికి తలుపులు కొంత తెరిచి ఉంచుదాము, ద్వారం తీసేయున్నదని. ఇప్పటివరకు మూసి ఉంచారు, కొంచెం తీసి ఉంచుదాము అని నిర్ణయానికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది సజ్జల మాటలు. ఇప్పుడు మీరు చెప్పిన విశ్లేషణ అయినా సరే ఈ వ్యాఖ్యల వెనక అంటే సమయం చూసి చెప్తాము, చేరికలు అప్పుడే అంటే అందరినీ కూడా తీసుకోం. గతంలో చంద్రబాబు అన్నారు కదా సార్, అందరినీ తీసుకోం, పార్టీకి పనికి వచ్చే వాళ్ళు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని అన్నట్టు. ఇందులో పెద్ద విశ్లేషణ లేదు. ఈ విషయాలు అందరూ రాజకీయాలు తెలిసిన వాళ్ళు, పరిశీలించే వాళ్ళు అందరూ అనుకునేదే. కాకపోతే ఎక్కడ తేడా వచ్చిందంటే వైసీపీలో అలజడి చాలా అగ్నిజ్వాలలాగా వ్యాపిస్తుంది, అంత తలకిందులు అయిపోతుంది, అందరూ తెలుగుదేశంలోకి వస్తారు. మొదట ఒక దశ వరకు ఎంకరేజ్ చేస్తామండి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ, రండి రండి లేకపోతే మా దగ్గర రండి ఇట్లాంటివి మనం చెప్తాం. పార్టీలు వ్యాపారస్తుడైనా అంతే, ఒక పరిధి దాటిన తర్వాత దాన్ని అన్మేనేజబుల్గా తయారవుతుంది. అన్మేనేజబుల్ అయినప్పుడు దాన్ని బ్రేక్ వేయాల్సి వస్తుంది. సో అందుకనే ఆయన చెప్తున్నాడు అందరికీ మేము ఇస్తామని చెప్పలేమని చంద్రబాబు చెప్తున్నాడు. ఇప్పుడు సజ్జల కూడా చెప్పలేదు, మీరు గుర్తించండి, వచ్చే వాళ్ళందరికీ మా తలుపులు ఎవరు వచ్చినా వాళ్ళకి టికెట్ ఇస్తామని. అంతకుముందు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏమో వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నవాడు, వాడికి ఛార్జ్ పెరుగుతుంది. అందువల్ల సజ్జలు చెప్పిందని అర్థం కూడా అంతే, అందరికీ ఇస్తామని కాదు, కానీ కొంత మేము అవకాశం కల్పిస్తాము. ఇలా ఆఫర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మోతుబర్లు ఎక్కువగా ప్లస్ అసెట్స్గా ఉపయోగపడేవాళ్ళు, లేకపోతే మనకుగా మనం వెళ్ళి ఏమి అడుగుతాంలే వాళ్ళు ఏమైనా ఉంటే చెప్తారు కదా అని కొంచెం మొహమాటంగానో గంభీరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా బయటపడే ఒక అవకాశం వస్తుంది. మీరు ఏదో చెప్పారు కదా, నేను ఐఎమ్ రెడీ టు
స్విచ్ రెడీ టు క్విట్ అని. కాబట్టి అలాంటివి జరగవచ్చు. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ మార్చి 8, 9 ఏదో వస్తుంది అంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్. స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు మన్ కీ బాత్లో 8, 9 తేదీల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అప్పటి వరకు ఈ ప్రక్రియ ఇంకో 10 రోజుల పాటు జరగవచ్చు. ఈ సీట్ల గురించి కూడా బీజేపీ, టీడీపీ, జనసేనలతో ఏంటన్నది వాళ్ళు కూడా మార్చి మొదటి వారంలో చెప్తారని అంటున్నారు. ఇవన్నీ అప్పటికి ఒక కొలిక్కి రావచ్చు. మనం ఇంకోటి కూడా మర్చిపోకూడదు, బీజేపీ అనే ఒక పెద్ద పార్టీ ఇక్కడ ఉంది. కాంగ్రెస్ కూడా షర్మిల వచ్చాక వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్కే లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆర్కేని సత్తెనపల్లిలో పెడతారని ఇంకోటిని. నిజానికి ఆర్కేకి సత్తెనపల్లి ఇష్టమే. ఆఖరి నిమిషంలో మార్చి రాంబాబుకి అక్కడ ఇచ్చారు. కానీ సో సామాజిక పొందుగరీత్యా ఆర్కేకు ఆడ రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లి బాగానే ఉంటుంది. బట్ రాంబాబుని ఎక్కడ తీసుకోవాలి, ఆయన అదివరకు రేపల్లెలో గెలిచినట్టున్నారు. సో ఇలాంటి చాలా ఇష్యూస్ కూడా ఈ వలసల వల్ల కొన్ని పరిష్కారాలు లభించవచ్చు, కొన్ని కొత్త సమస్యలు కూడా ఉద్భవించవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మీకు కౌన్సిల్లో ఇస్తాము, లేకపోతే రాజ్యసభకు పంపిస్తాము అని చెప్పి కొంచెం వాళ్ళను బుజ్జగించి అట్టు పెట్టుకుంటారు. ఇలాంటివి అన్నీ చాలా ఈ కెమిస్ట్రీ, పొలిటికల్ కెమిస్ట్రీ ఈ 10 రోజుల్లో జరుగుతుందని సజ్జల సంకేతం ఇస్తున్నారనమాట. ఈ సమయంలో ఏం చేస్తారంటే స్థానిక నాయకుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. స్థానిక నాయకులు తమకే టికెట్ కావాలని అడుగుతుంటారు. కానీ మాకు ఇదిగో పలానా ఎక్స్ మినిస్టర్ వస్తున్నాడు, పలానా మాజీ అధికారి వస్తున్నాడు, వీళ్ళని తీసుకుంటే మనకు ఓట్లు బాగానే వస్తాయా, మనం నెగ్గొచ్చు కదా, ఇట్లాంటివి కూడా లోకల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. దీనికోసం కూడా సమయం పడుతుంది, తీసుకుంటారు. ఇవన్నీ జరిగేసరికి మార్చి 1 అనేక విషయాలు మార్చి 1 ఫైనల్ కావచ్చు. ఒక బీజేపీ క్లారిటీ కానీ ఇవన్నీ చూసుకుంటే బీజేపీ కూడా అంతే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మధ్యలో బీజేపీలో ఉన్నారు ఆయన. ఈ నాయకులు చాలా మంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి బీజేపీలో చేరారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇక్కడ తెలంగాణలో గరికపాటి మోహన్ రావు ఇత్యాదులు. వీళ్ళు ఏమవ్వాలి? సో వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అలాగే బీజేపీలో కూడా పోవచ్చు. ఇప్పుడు బీజేపీకి 5 లోక్సభ సీట్లు 6 ఇచ్చారు తెలుగుదేశం, జనసేన అనుకుంటే. ఈ 6 సీట్లకు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి. బీజేపీ నాయకత్వము స్థానిక అభ్యర్థులకు పెద్దగా ఆర్థిక సాయం చేయదంటారు, మిగిలిన పెద్ద పార్టీలు చేస్తాయి. బీజేపీ అలా చేయదు. కాబట్టి వాళ్ళకు మంచి మనీ బ్యాగ్సే కావాలి. సో ఈ పాజిబిలిటీ, బీజేపీ పాజిబిలిటీ ఒకటి ఉంది. షర్మిల వాళ్ళ కాంగ్రెస్లో కూడా కొంతమంది, అందరూ కాకపోయినా స్థానికంగా కొంచెం పట్టున్న వాళ్ళు, రఘునాథ్ రెడ్డి, రఘువీరారెడ్డి, శైలజనాథ్, లేకపోతే ఆయన ఎవరు జేడీసీలో ఇట్లా కొంతమంది ఉన్నారు కదా అక్కడక్కడ, వాళ్ళు కూడా రావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాకే కంప్లీట్ పిక్చర్, కంప్లీట్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది అప్పుడే మనకు లభ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్.